సార్ తమరు మాట్లాడగలరు సార్. ఓకే. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర గవర్నర్ని కలిసి గడిచిన ఒక సంవత్సరంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల్ని వైలేట్ చేయడం, చట్టాలను ఎక్కడా అమలు చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఈ విషయాలన్నిటిపైన గవర్నర్కి ఉదాహరణతో సహా ఈరోజు నివేదించడం జరిగింది. దీనికి కారణం గవర్నర్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషన్ హెడ్. ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. స్వాతంత్రం కోసం పోరాడారు, మనకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అదే మాదిరిగా స్థానిక ప్రభుత్వాలు కానీ, ఇవి కాకుండా ప్రజలు కానీ అందరికీ ఈ రాజ్యాంగంలో అనేక విషయాలు పొందుపరచడం జరిగింది. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి చట్టాన్ని, ఫండమెంటల్ రైట్స్ని, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా నేను కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేస్తాను. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 4 ముఖ్యమైన వ్యవస్థలు ఉంటాయి. ఒక పక్క చట్టసభలు, అటు కేంద్రంలో పార్లమెంటు కానీ, దేశంలో ఇటు రాష్ట్రాల్లో శాసనసభలు కానీ, శాసన మండలి కానీ ఉంటుంది. ఇంకొక పక్క పరిపాలన చేయడానికి శాసనాలు చేసిన తర్వాత పరిపాలనలో మంత్రులు ఉంటారు, వారి కింద సెక్రటరీస్ ఉంటారు, కింద అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు పెట్టారంటే కొంతమంది అందరూ లోకల్ అయితే ఎక్కడికక్కడ కొల్యూడ్ అయిపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఇష్టానుసారంగా చేస్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ని పెట్టి వాళ్ళని వీళ్ళని కలిపి పెట్టారు. మూడవది చూస్తే ఏదైతే జ్యుడిషియల్, ఇందులో ఎవరు తప్పు చేసినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా మనం కోర్టుకు వెళ్తే కిందన మున్సిపల్ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు న్యాయం చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. అదే మరి ఎవరు ఎక్సెస్ చేసినా ఇక్కడ ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి మీడియా ఉంది. ఈ 4 ప్రధానమైన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం. అలాంటి మూల స్తంభాలనే వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం కుప్పకూల్చే పరిస్థితికి వచ్చారు. అందరం కలిసి ఎవరికి ఇది చేస్తున్నామంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఇవన్నీ కూడా ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. అందరికీ హద్దులు ఉన్నాయి. హద్దులు ఎవరు మినహాయించినా చెక్స్ అండ్ బ్యాలెన్స్ కూడా ఈ వ్యవస్థలో పెట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఒకసారి చూస్తే నిన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ ఒక మాకరే చేశారు చట్టసభలో. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. నేను 42 సంవత్సరాలుగా శాసనసభలను చూస్తున్నాను. ఎన్నోసార్లు ఆవేశాలు వస్తాయి, ఎన్నోసార్లు నేను చెప్పిందే జరగాలని ఒక పార్టీ, అదే మరి ఇంకొక పార్టీ ఉంటారు. అదే సమయంలో వివిధ పార్టీలన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గొడవ జరగకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన, స్పీకర్ పైన ఉంటుంది. అలాంటిది నేను చూస్తే ఫస్ట్ టైం అసెంబ్లీలో ముష్టి యుద్ధాలు. నేను అడుగుతాను, మీరు రూలింగ్ పార్టీలో ఉండే వ్యక్తులు లేరు, అక్కడ బిజినెస్ అంతా అయింది. కడా శాసన మండలిలో జరిగింది ఏంటి? ఉదయం నుంచి నేను 9 గంటల నుంచి శాసన మండలిలోనే ఉన్నాను, నా ఛాంబర్లో ఉన్నాను. ఏం జరుగుతుంది అన్ని వాచ్ చేస్తున్నాను. మీరు ఇంతకు మునిపే శాసన మండలిలో 2 బిల్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఆ 2 బిల్లులు కూడా మీకు చాలా స్పష్టంగా ఐడియా ఉంది. 3 రాజధానులు, అదే మాదిరిగా సిఆర్డీఏ బిల్లు తీసుకొచ్చారు. ఆ 2 తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టిన తర్వాత అసెంబ్లీ పాస్ చేశారు, శాసన మండలికి వచ్చింది. ఆ రోజు ఇదే విధంగా మీ ఎమ్మెల్యేలందరూ, మంత్రులందరూ వచ్చారు.
15 మంది 20 మంది వచ్చారు. రౌడీజం చేశారు. నేను పైన గ్యాలరీలో కూర్చొని మా వాళ్ళకి ధైర్యం కూడా ఇచ్చాను. ప్రజాస్వామ్యంలో 151 మందిని మిమ్మల్ని గెలిపించారని మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో మీకు మెజారిటీ వచ్చింది. కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉంటే వాళ్ళు కూడా ప్రజా సమస్యలపైనే పోరాడుతున్నారు, సొంత అజెండా కాదు. ఈరోజు పార్లమెంట్ ఉంది, రాజ్యసభ ఉంది, లోక్సభ ఉంది. లోక్సభలో బిల్లు పాస్ చేయొచ్చు, రాజ్యసభలో మెజారిటీ లేకపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు డిఫర్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఉన్మాదం ముదిరింది కాబట్టి నా ఇష్ట ప్రకారం జరగాలంటే జరగవు, కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే పెద్దల సభ అనేది ఒకవేళ కింది సభలో ఏదైనా జరిగితే కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడానికి కొంతమంది మేధావులు పెట్టుకొని చేశారు. కాలక్రమేణా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువ వస్తారు, వేరే విషయం. ఈరోజు దేశంలో రాజ్యసభలో ఎన్ని బిల్స్ ఆగిపోలేదు, ఎన్ని జాయింట్ సెలెక్ట్ కమిటీ పంపించలేదు, ఎన్ని సెలెక్ట్ కమిటీలు పంపించలేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు పోయినసారి అసెంబ్లీలో కౌన్సిల్లో ఇదే మరి గొడవ అయితే ఆ రోజు గ్రేట్ డిఫికల్టీలో ఎవరైతే ఆ చైర్లో ఉండే షరీఫ్ గారిని కులం పేరు తిట్టారు, బండబుద్ధు తిట్టారు, ఇష్టానుసారంగా మాట్లాడారు, దాడి చేశారు, భయభ్రాంతులు చేశారు. ఆ రోజు కూడా అతను ఏమాత్రం నిబ్బరంగా చేసుకొని ముందుకు పోయి సెక్రటరీని ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. నేను సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశాం కాబట్టి మీరు సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేశారు. సెక్రటరీ చేయగా ఏమది ముఖ్యమంత్రి బ్రాంచ్ ఆఫీసర్ కౌన్సిల్ అనేది, కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ చట్టసభలు కానీ అటానమస్ బాడీస్ ఇవన్నీ. కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని గౌరవించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కోర్టులు ఉన్నాయి, కోర్టులు కూడా రాజ్యాంగ పరిధిలో కోర్టులు ఉన్నాయి తప్ప మీరు చేసే తప్పుడు పనులు సమర్పించడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ రోజంతా గొడవ చేసిన తర్వాత ఆ రోజు కూడా సెక్రటరీకి పంపిస్తే సెక్రటరీ ఉల్లంఘిస్తారా? సెక్రటరీ అధికారం ఏంటి? ఆ సెక్రటరీ టైం అయితే మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి? అది పెండింగ్ ఉంటే హైకోర్టులో ఏం చెప్పారు? హైకోర్టులో చాలా స్పష్టంగా మీరు చెప్పింది, మేము సెలెక్ట్ కమిటీకి పంపించామని మీ అడ్వకేట్ జనరల్ చెప్పాడు. అది వచ్చే వరకు మేమేం చేయమని కూడా చెప్పాడు. అలాంటిది మళ్ళీ ఈసారి అసెంబ్లీ పెడితే భయంకరంగా కరోనా ఉంది, మామూలుగా కాదు. నిన్న 350, ఈరోజు 425 కేసులు వచ్చాయి పర్ డే. రేపు 500 రావచ్చు, ఇది 1000 పెరగచ్చు. అందరినీ అసెంబ్లీ మెంబర్స్ అందరినీ రమ్మంటారా? గవర్నర్ వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేస్ కూడా మీరు వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకోవచ్చు, జూమ్ లో తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు, 10 రోజులు పెట్టుకోవచ్చు. కానీ మీరు చేసిన పని అందరినీ రమ్మన్నారు. గవర్నమెంట్ వచ్చారు, పోలీసులు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఎంతమందికి కరోనా వైరస్ వస్తుందో తెలియదు, ఎవరిలో ఉందో తెలియదు. మనుషులు వస్తాం, మనం కలుస్తున్నాం, పక్క వ్యక్తిలో కరోనా ఉందా లేదా అని తెలియదు. ఆ రోజు ఆయన టెస్ట్ చేసుకోవచ్చు, 4 రోజులు మళ్ళా బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీలకు కరోనా వైరస్ వస్తూ ఉంటే, ఎమ్మెల్యేలకు వస్తూ ఉంటే, మంత్రులకు వస్తూ ఉంటే, కొంతమంది చనిపోతూ ఉంటే మీకు లెక్కలేదా? నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది? మీరు మాస్క్ కూడా పెట్టుకోరా? నేను ఫస్ట్ డే నుంచి చెప్తుందని ఈ విషయం అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీకోసరమే కాదు, మనం కొంతమంది ఆరోగ్యంగా ఉండొచ్చు, కొంతమంది అనారోగ్యంగా ఉండొచ్చు. మనం కరోనా స్ప్రెడ్ చేయడం మనం కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధులు ఇంకా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి వీలు లేదు. మీరేం చేశారు? ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోవడం ఏంటి మీ సంకేతం? ఎవరు మాస్కులు పెట్టుకోవద్దని రాష్ట్రం రావణాసుడు కాష్టం కమ్మనే, శ్మశానం కమ్మనే మీ ఉద్దేశం. మీ ఎమ్మెల్యేలు పెట్టుకోరు, మీ మంత్రులు పెట్టుకోరు అంటే ఇదే ఆదర్శం. అంటే మీకు వస్తే పక్కోళ్ళు కూడా అంటిస్తారు. ఈ విషయం మీకు తెలియదా? నిన్నంతా అసెంబ్లీలో ఏమి చర్చ లేదు.
మేము కూడా అనుకున్నాం, చర్చ చేయడానికి పిలిచారనుకున్నాం, కాదన్నారు. మేము కూడా అసెంబ్లీకే పోవడం మానేసి నేనంతా వాకౌట్ చేశాను. కౌన్సిల్ ఏం చేశారు? ఏదైతే కౌన్సిల్లో మీరు బడ్జెట్ కాకుండా దురుద్దేశంతో ఆ రోజు అక్కడ సెలెక్ట్ కమిటీకి పంపించింది కాన్స్టిట్యూట్ చేయకుండా చేసి దొడ్డిదారిన 197 మూవ్ చేసి తద్వారా అసెంబ్లీలో మళ్ళా పెట్టి 2 బిల్లు పెట్టి ఈ 2 బిల్లు మళ్ళా కౌన్సిల్ తీసుకొస్తారా? మీరు ఎంత ధైర్యం ఉండాలి? ఇదేనా మీ యొక్క ఆలోచన, లేకపోతే మీ యొక్క నీతి? అంటే అసలు కౌన్సిల్ పిలిచి ఎందుకు పిలిచారు? ఈ 2 బిల్లులు పిలిచి కరోనా సమయంలో రాజధాని తరలించాలనే దురుద్దేశం ఎంత మూర్ఖత్వమైన నిర్ణయం మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అడిగే వాళ్ళు లేని నేను తప్పుడు పనులు చేస్తారా? మేము అందుకని ఆలోచించి మా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారనే ఉద్దేశంతోనే రూల్ 90 కింద ఏదైతే ఆ రోజు మీరు సెలెక్ట్ కమిటీకి పంపించారో ఆ సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత అక్కడ సెక్రటరీ అమలు చేయలేదు, ఇది అమలు చేయాలి అని ఒక మోషన్ తీసుకొచ్చాను. ఆ మోషన్ తీసుకొచ్చి దాన్ని బలపరిచి చైర్మన్కి ఇస్తే ఆయన అడ్మిట్ అని కూడా రాశారు. రాసిన తర్వాత మేము ఒక బాధ్యత కలిగిన అపోజిషన్ పార్టీగా అప్రోప్రియేషన్ బిల్ ఉంది, ఇది పాస్ కావాలి, ఇది రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కూడా ముందని పాస్ చేద్దాం. పాస్ చేసిన తర్వాత రూల్ 90 కింద ఈ మోషన్ తీసుకుందాం. వీళ్ళు ఏదైతే ఆ రోజు కావాలని అడ్డం పడి ఈ రోజు దొడ్డిదారులు మళ్ళా ఇంకొక చట్టం తెచ్చుకోవాలని ఆలోచించినప్పుడు ప్రజల తరఫున పోరాడడం, అమరావతిని ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం అమరావతి రైతుల్ని పరిరక్షించడం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ నిర్ణయం మేము చేసుకున్నాం. అన్ని బిల్స్కి మీకు సహకరించాలి, మేము కాదనలేదే. అప్రోప్రియేషన్ బిల్లు పాస్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నేను? ఎందుకు పాస్ చేసుకోలేదు మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఉద్దేశం ముందు ఈ బిల్స్ అన్ని పాస్ చేసిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్కి వస్తారా? స్పీక్ చైర్మన్ గారు అక్కడ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. లాస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు రూల్ 90 కింద మోషన్ మూవ్ చేస్తున్నాం అన్నారు. మీకు అప్రోప్రియేషన్ బిల్ ఉంది, ఫస్ట్ అప్రోప్రియేషన్ బిల్ మీకు ఇస్తాం, మీరు మూవ్ చేయండి, తర్వాత వాళ్ళకు రూల్ 90 కింద మోషన్కి ఇస్తానంటే కాదు, మాకు అవసరం లేదు, అన్ని బిల్స్ పాస్ కావాలని మీకు చెప్పడం, అడ్డం మాట్లాడడం. అప్పుడు విధిలేని పరిస్థితిలో ఫస్ట్ ప్రయారిటీ మీకు, సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి అన్నప్పుడు మా అపోజిషన్ లీడర్ లేసి మోషన్ మూవ్ చేశాడు. మూవ్ చేసిన తర్వాత మీరు అంటారు ఎట్లా మూవ్ చేశాడు అంటారు. ఎట్లా మూవ్ చేయడం అంటే హక్కు మీదేనా? మెజారిటీ సభ్యులు ఉన్నారు కౌన్సిల్లో, అది మా హక్కు. అంటే మీకు అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఉంటే కనీస సాంప్రదాయాలు పాటించుకోకుండా మీరు ప్రయత్నం చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని చాలా చట్టసభలో చూశాను అపోజిషన్గా. ఎవరు ఇంత హీనంగా, ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఎవరు ప్రవర్తించారు? అలాంటిది నా దగ్గర 1 సంవత్సరం మీరు ముఖ్యమంత్రి, ఫస్ట్ టైం మీరు వచ్చారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. ఏంటి ఉన్మాదం, ఏంటి ప్రవర్తన, ఏంటి ప్రజాస్వామ్యం నేను అడుగుతాను. అలాంటిది నిన్న జరిగితే కడ ఆయన మీద తిరగబడి 18 మంది మంత్రులు ఎందుకు వచ్చారు మీరు హౌస్లోకి? దట్ ఈస్ ఎ రూల్. ఎప్పుడైనా సరే ఓటింగ్ ఉంటే నాన్ మెంబర్స్ బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఆల్ నాట్ మెంబర్స్, యు ఆర్ నాన్ మెంబర్స్. ఒకసారి ఓటింగ్ అంటే వెళ్ళాలి, అడ్డం జరుగుతుంది మీకు పోమని. ఇంకేం చేసేది లేకుండా డిప్యూటీ చైర్మన్ వీకర్ సెక్షన్స్ కాబట్టి మిమ్మల్ని పంపించే శక్తి ఆ చైర్ కూడా లేదు. ఇంక మనం ముందు పోతే గొడవలు చేస్తారా మీరు? గొడవలు చేసి అసలు బిల్లే పాస్ కానివ్వకుండా, మోషన్ చేయకుండా చేస్తే ఆయన ఏం చేయాలని దిక్కు తెలియకుండా లాస్ట్కి వచ్చి ఆ మోషన్ ఒక పక్క ఇది ఒక పక్క ఉంటే సైలెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉన్మాద చర్య అడుగుతున్నా. అదైన తర్వాత మీరు చూస్తే ఉన్న పడంగా 18 మంది ఆంబోతుల వారికి ఈ పక్క బెంచ్ మీదకి వస్తారు. అపోజిషన్ ఎప్పుడన్నా జరిగింది ఇది? కనీసం మంత్రులుగా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఒక మెంబర్ తొందరపడితే మంత్రులుగా ఉంటే తొందరపడద్దని చెప్పిన సందర్భాలు. బాధ్యత, ఒక పద్ధతి. మీకు పద్ధతి లేదు, బాధ్యత లేదు. బజార్లో రౌడీల వారిని ప్రవర్తిస్తారా? ఎంతమంది చంపేస్తారు మీరు?
అంటే మీరు కేసులు పెడితే భయపడిపోతారనా? ప్రజల్ని భయభ్రాంతం చేస్తే మేము భయపడాలన్నా? అలాంటి జరిగితే ఇప్పుడు మళ్ళా బయట వచ్చి తప్పుడు ప్రచారం చేస్తారా? మీరు దోషులు. మీరు కావాలని దురుద్దేశంతో ఒక అజెండా పెట్టుకొని ప్రయత్నం చేశారు. ఆ అజెండా అమరావతి పైన దొడ్డిదారిన మళ్ళా ఒక చట్టాన్ని తేవాలనుకున్నారు. దాన్ని నివారించడం కోసం ఏదైతే 90 ఆర్టికల్ దీని కింద రూల్ కింద మేము తీసుకొచ్చాం, మోషన్ తీసుకొచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేశారు ఆ పని. రేపు జీతాలు ఇవ్వచ్చు, మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఇంకో విధంగా ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఇంత నీచంగా ప్రవర్తించిన మీరు, ప్రజాస్వామ్య గౌరవం ఉందా మీకు? చట్టసభ పైన గౌరవం ఉందా? ఇది ఒక్కటే కాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం, జంగల్ రాజ్. ఈ 13 సంవత్సరాలుగా మీరు చూస్తే 64 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 50 సంవత్సరాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయితే 6 సంవత్సరాలు మన రాష్ట్రం వస్తే, కొత్త రాష్ట్రం వస్తే ఎప్పుడు నేను చూడలా, ఎప్పుడు నేను వినలా. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. 4 రోజుల్లో 4 బీసీ మంత్రుల పైన కేసులు పెడతారా మీరు? అచ్చెన్నాయుడు గారి పైన కేసు పెడతారా? ఒక పెళ్లికి పోయాడని ఆ పెళ్లికి పోయిన పెళ్లి కొడుకు ఒక ఎస్ఐని మోసం చేశాడని పెళ్లికి పోయిన వాళ్ళ పైన మీరు కేసులు పెడతారా? ఏంటి ఉన్మాదం? అదే మరి ఒక పక్కన ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తాత ఫోటో అక్కడ పెడితే అయ్యన్న పాత్రుడు ఆయన ఎక్స్ఎమ్మెల్సీగా ఉంటే ఆ ఫోటో మున్సిపల్ ఆఫీస్లో పెడితే ఆ ఫోటో మీరు తీసేస్తే ఎందుకు తీసేసాను అడగలేకపోతే మీరు 70 యాక్ట్ పెడతారా? ఏంటి ఉన్మాదం? అదే సమయంలో ఒక బీసీ బీదా రవిచంద్ర పైన కొడతారా? వచ్చి అసలు చేసుకుంటారా మీరు? మినిస్టర్స్ అందరూ వస్తారా మీరు? 4 రోజులు 4 పైన మీరు దాడులు. ఇదే కాదు, ఎన్ని దాడులు చేశారు. సుధాకర్ ఏం చేశారు పాపం? పీపీ అడిగాడు, ప్రాణం పోతుందండి, పీపీ ఇవ్వండి, నేను సిన్సియర్గా పనిచేస్తాను ఒక డాక్టర్, ఒక ఎస్ఐ డాక్టర్ అడిగితే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేసి చేంజ్ చేసి అతను మెంటల్గా చేస్తే హైకోర్టు రెస్క్యూకి వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? ఇంకో పక్కన సుధారాణి ఆ హాస్పిటల్లో జరిగే అవకతవకలన్నీ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఎక్కడే పోతే అక్కడ ఎంటాడి ఇష్టానుసారంగా బాత్రూమ్ పోతే ఫోటోలు తీస్తారు ఒక మహిళలు కదా. ఏమనుకుంటున్నారు? దీనికి ఏమైనా అద్దు పద్దు ఉందా మీకు? ఇంకొక పక్కన హర్షకుమార్ ఆ బోట్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ అన్యాయం జరిగిందని ఒక మాట మాట్లాడితే జైల్లో పెడతారు 49 రోజులు. మీరు వీళ్ళంతా దళిత నాయకులు. ఇంకొక పక్క మహాసేన నాయకుడు రాజేష్ ఉంటే అతను వీళ్ళకే సపోర్ట్ చేశాడు. అతను వీళ్ళని ఒక మాట అంటే అతన్ని జైల్లో పెడతారా మీరు? ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎంత దుర్మార్గంగా ఉన్నది దుర్మార్గం. మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానిక సంస్థలకి ఏంటి అరాచకం? 2362 మంది ఎనానమస్ అయిపోయారు ఎంపీటీసీ, 126 మంది ఎంపీటీసీ ఎనానమస్ అయ్యారు. నా జీవితంలో ఎప్పుడు నేను చూడను. ఒకటి కూడా కాలేదు ఎంపీటీసీ. అంటే అసలు నామినేషన్ లేదు. ఏసీఆర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా కూడా రిజెక్ట్ చేశారు. కావాలని సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఏంటి అరాచకం? అంటే మీరే పోటీ చేయాలా? ఏ పార్టీ ఉండాలి లేదా ఈ రాష్ట్రంలో? దీనికి సమాధానం చెప్పండి మీరు. దానిపైన మీరు చూస్తా ఉంటే ఒక మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమాయిస్తారు, ఎమ్మెల్సీ ఉద్దా వెంకన్న ఒక లాయర్తో కిషోర్తో కలిసి మాచర్లో గొడవ జరిగితే మాచర్లో ఎనానమస్ చేస్తుంటే కాదు ఇది చెప్పడానికి మాచర్ల పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు అటాక్ చేస్తారా మీరు? చేంజ్ చేస్తారా మీరు? వాళ్ళు ఇక్కడ పడి అక్కడ పడి తప్పించుకొని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉందని అడుగుతున్నా. 185 రోజులుగా అమరావతిలో ఆందోళన జరుగుతుంది. ఆడబిడ్డల పైన దాడులు చేస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు, రైతుల్ని హింసించారు. నిన్న కూడా ఒక రైతు గుండెపోటు చనిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయడం, 100 మంది పోలీస్ ఆఫీసర్లు కానీ వీళ్ళ మాట్లాడిన వాళ్ళకి పోస్టింగ్సే ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు, ఎవరికైనా పోస్టింగ్స్ ఇవ్వకపోతే
వాళ్ళకి 50% జీతం ఇస్తామని. అంటే ఏంటి మీ ఉద్దేశం? 50% జీతం ఇస్తే వాళ్ళు భయపడిపోయి మీరు చెప్పినంత మీకు ఊడిగం చేయాలి. ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక పక్కన ఇలా చూస్తా ఉంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీడియా ఎప్పుడు చూడలేదు. మీడియా ఎప్పుడు కూడా స్వేచ్ఛగా పనిచేసేది. అలాంటి మీడియా పైన 2430 జీవో తీసుకొస్తారా మీరు? కేసులు పెడతారా మీరు? ఇంకొక పక్కన కేసులు పెట్టడమే కాదు, ఎక్కడికక్కడ ప్రైవేట్ కేసులు కూడా వేసి వాళ్ళని బాధ పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారా మీరు? రాజశేఖర్ లాంటి వాడు భయపడిపోయి ఆ రోజు ఇదే మరి పెడితే నేను గట్టిగా ఫైట్ చేస్తే మీడియా వాచ్ అనే మాట నాకు తెలియదు, నేను చేయలేదు, నన్ను అపార్థం చేసుకోవద్దని నేను క్యాన్సిల్ చేసేసాను అని అంటే ఇక్కడ ఇతను ఇంతవరకు క్యాన్సిల్ చేయడు కదా, ఆ జీవో పైన కూడా యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా ఇతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఏం నియంత్రణ ఉన్మాదిన లేకుంటే ఇష్ట ప్రకారం చేస్తే సహించాలా? ఇంకొక పక్క రాజ్యాంగ వ్యవస్థల పైన దాడి, ఎన్నికల కమిషన్. మీరు చూసారు ఎన్నికల కమిషన్ మీద. ఎన్నికల కమిషన్ చెప్పింది కరోనా వైరస్ వచ్చింది, ఇది ఇంకా ఎక్కువైపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నేను ఎలక్షన్స్ వాయిదా వేస్తున్నానని చెప్పాడు. చెప్తే హైకోర్టు అప్పీల్ చేసింది, సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది, ఇది కరెక్ట్ అని నిర్ణయం చెప్పి వాళ్ళు వచ్చారు. అప్పటికి వాళ్ళే వీడియో కాన్ఫరెన్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొని తీసేస్తావా నువ్వు? ఆయన దానిపైన ఒక లెటర్ కూడా రాశారు, చాలా స్ట్రాంగ్ లెటర్ రాశారు. ఏం జరిగింది అన్నీ కూడా రాసే పరిస్థితి వచ్చి కడాన మీరు ఆయన కూతుర్ల పైన ఫ్యామిలీ పైన అసభ్యకరంగా ప్రవర్తిస్తారా? ఇంకొక పక్కన అతన్ని బూతులు తిడతారా మీరు కులం పేరుతో? ఇంకొక పక్కన బూతులు తిడతారు. రాజ్యాంగంలో ఉండే ఒక కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ, వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంది. ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ కేంద్రం చెప్పినట్టు చేస్తుందా? వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్గా వాళ్ళు చెప్తున్నారు. అంతేగాని మీ చెప్పు చేతల్లో పనిచేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఎన్ని మాట్లాడడం మాకు చెప్పకుండా చేస్తాను అంటే మీకు చెప్పి చేయాలి, మీరు చెప్పినట్టు అందరినీ యునానిమస్ చేయాలి. దానిపైన అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ఇప్పుడు కోర్టు చెప్పినా వినకుండా మళ్ళా సుప్రీంకోర్టు పోతే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పైన మీరు చేసే వ్యవహారం సరైనది కాదని చాలా స్పష్టంగా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో జడ్జిమెంట్స్ వస్తే కోర్టు పైన కామెంట్ చేస్తారా మీరు? ఒక జడ్జిమెంట్ వస్తే ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేశారు, ఒక చిన్న స్ట్రిక్చర్స్ పాస్ చేస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేశారు, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి రాజీనామా చేసింది. అలాంటివన్నీ జరిగితే మీరు ఉన్మాద చర్యలతో ప్రతి ఒక్కరు సైకోలుగా తయారైపోయి అందరూ ట్వీట్లు పెడతారు. అంటే ఎలక్షన్ ఎవరైనా మీకు లెక్కలేదు, ఓట్లన్నా లెక్కలేదు, జస్టిస్ అన్నా లెక్కలేదు, న్యాయం అన్నా లెక్కలేదు. ఎక్కడికి పోతుందా? 90 మందికి మీకు కంటెంప్ట్ ఇచ్చారంటే ఏం చెప్పాలి? ఇంకొక పక్కన ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చారు, కనీసం మీకు రియలైజేషన్ ఉందని అడుగుతున్నాను నేను. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతిపక్షాలు వీళ్ళు ఆలోచించుకుంటే ఆలోచించారు. వాళ్ళందరినీ శారీరకంగా ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టి జైల్లో పెట్టి, మానసికంగా ఆందోళనకు గురి చేయాలి, టార్చర్, ఎవ్రీడే టెన్షన్, ఆర్థికంగా మొత్తం చితికిపోయేడుగా చేయాలి, ఆర్థిక మూలాలను సర్వనాశనం చేయాలి. నరేగా డబ్బులు ఇవ్వ గవర్నమెంట్ అఫిడే ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఓటీపీ అవస్థ పడాలా? అంటే నీ మారిగా అందరూ ఆలోచిస్తే మీరు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈరోజు చూస్తే ఒక్క ప్రకాశం జిల్లాలో 2000 కోట్ల రూపాయలు గ్రనైట్ ఫ్యాక్టరీస్ పైన రాయల్టీ వేస్తావా? తప్పుడు పిలిచిన వెయిట్ చేస్తావా? సరెండర్ చేయమంటావా? ఒక ఎమ్మెల్యేకి ఇస్తే ఆ ఎమ్మెల్యే మీకు సరెండర్ అవుతాడా? ఒక మాజీ ఎమ్మెల్యేకి ఇస్తే చిత్తూరులో ఆ ఎమ్మెల్యే మీ పార్టీలో చేరతాడా? ఇంకొక పక్కన 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాఘవరావు గారు, 20 ఏళ్ల పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్సీగా, దేవస్థానం టెంపుల్గా, పాలిట్ బ్యూరోగా పనిచేసిన వ్యక్తి 800 కోట్లు మీరు బిల్లేస్తారా? ఆయన సరెండర్ చేసుకొని ఇప్పుడు ఆయన్ని మాఫీ చేస్తారా? మీరు మా పార్టీలో ఉంటే మీకేం రావు, లేకుంటే ఇష్ట ప్రకారం చేస్తామంటారా? మీరు గొట్టిపాటి రవికుమార్కి 300 కోట్లు ఆయన రానంటే ఆయన పైన మీరు రాయల్టీ వేస్తారా? రామారావు పైన వేస్తారా?
ఏంటి మీ ఉన్మాదం? మొత్తం మైన్స్ అన్ని నీకే కావాలన్నా? రాష్ట్రంలో ఉండే మైన్స్ అన్ని హస్తగతం చేసుకున్నా, ఒకటి రెండు కాదు. ఆ విషయాలన్నీ డే బై డే చెప్తా. పనిచేస్తున్నాను పంపించేసి వీళ్ళ మనుషులు పెట్టి వీళ్ళు చేయించుకోవడం, వీళ్ళు వాటాలు రాయించుకొని ఇష్ట ప్రకారం చేయడం, ఎవరన్నా రాకపోతే ప్రతిపక్షాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్వారీస్ దగ్గర నుంచి మీరు హస్తగతం చేసుకోవడం, నోటీసులు ఇచ్చి, ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలండి ఇవన్నీ. అంటే ఈరోజు ఒకటే వీళ్ళు ఆలోచించారు, అందరినీ ఇదే వారికి చేయాలి. 4 అంచెలుగా వర్కౌట్ చేశారు. ఒకటి, కేడర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు విపరీతంగా పెట్టారు. ఆ నెంబర్ కూడా చెప్తారు. అది అయిన తర్వాత మీరు ఏం చేశారు? మేమంతా పోరాడి కడాన పల్నాడులో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత పోలేక పునరావాస కేంద్రం పెట్టాం. ఈ దాడులు చేసాం. అందరికీ చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇచ్చాం. నేను పోతానంటే మా ఇంటికి గేటుకి తాళాలు పెట్టి నన్ను పోనీయకుండా చేసి గడాన మీరు వాళ్ళు తీసుకుని ఆ ఊర్లో పెడతారా? హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పాం, ఎస్సీ కమిషన్ చెప్పాం, ఎస్టీ కమిషన్ చెప్పాం, మైనారిటీ కమిషన్ చెప్పాం, ఉమెన్ కమిషన్ చెప్పాం, దేశంలో ప్రపంచంలో ఉండే వ్యవస్థలకన్నీ చెప్పాం. నేను విశాఖపట్నం పోతే పర్మిషన్ తీసుకొని నన్ను విశాఖపట్నం సిటీలోకి రాలేకుండా తిరిగి పంపిస్తారా మీరు? అంటే మీరు 10 మంది రౌడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పంపించి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా 27 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి నేను పోకూడదు అక్కడికి. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే మీరు ఆ మాట చేత కాబట్టి మీరు రాజ్యాన్ని ఎదుర్కొన్నారు పరిపాలన. మీ మనుషులు పంపించి నన్ను అడ్డగిస్తారా? అడ్డగి నన్ను పోనీయకుండా చేస్తారా? మీరు అడుగడుగు నన్ను ఉల్లంఘిస్తారా? నన్ను పోనీరా ప్రజల్లోకి? అయినా కూడా విత్ గ్రేట్ డిఫికల్టీ తిరిగి నేను వస్తే ఆ రోజు నన్ను పంపిస్తే హైకోర్టులో అప్పటికైనా మీకు సిగ్గురా. ఆ కేసులో డీజీని పిలిపించి మొత్తం రూల్ చదివించే పరిస్థితికి వస్తే మీకు సిగ్గురాదా? ఇది ప్రభుత్వం అయింది. ఇంకొక పక్కన మీరు చూస్తే కలర్స్ ఏంటి? మీ కలర్స్ మీ ముఖాలకు వేసుకుంటారు కదా కలర్స్. పంచాయతీ బిల్డింగ్లకు వేస్తారా? ప్రభుత్వ బిల్డింగ్లకు వేస్తారా? కమ్యూనిటీ హాల్స్కి వేస్తారా? ఎవరిచ్చారు మీకు? ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే కేసులు పెడతారా మీరు? ఒక ఆయన కోర్టుకు పోతే హైకోర్టులో చెప్పి, సుప్రీంకోర్టు పోతే వాళ్ళు కూడా చెప్పి ఇమీడియట్గా ఏం చేయమని టైం వేస్తే చేయకుండా మళ్ళా ఇంకొక కలర్ యాడ్ చేస్తే ఇది తప్పు అని మళ్ళీ హైకోర్టులో చెప్పి కంటెంప్ట్ వేస్తే సిఎస్ని ఆఫీసర్లు అందరినీ హైకోర్టుకు రప్పిస్తే మళ్ళా సుప్రీంకోర్టు పోతే మీరు చేసింది తప్పు, ఇది కంటెంప్ట్, మళ్ళా 30 రోజులు టైం ఇస్తున్నాం, చేయకపోతే కంటెంప్ట్ కింద తీసుకుంటాను సుప్రీంకోర్టు చెప్తే ఇప్పుడు మళ్ళా మీరు మేనమేషాలు లెక్కేస్తారా? దీనికి 13,000 కోట్లు ఖర్చు పెడతారా? మళ్ళా దాన్ని క్లీన్ చేయడానికి 15,000 కోట్లు పెడతారు. ఎవరి డబ్బులు ఇది? మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది పైన కేసులు పెట్టారు? ఒకరిద్దరి పైన కాదు, మీరు కేసులు పెట్టి మామూలుగా మీరు చూస్తే ఒక పక్కన అచ్చం పైన ఏంటి కేసు? పెట్టి కేసు. నవ్వుతారు ఎవరన్నా. ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసే సుప్రీంకోర్టులో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైన వచ్చినటువంటి జడ్జిమెంట్ పైన రాష్ట్రం అంతా దేశం అంతా కూడా అపహాస్యంగా అందరూ చూస్తూ ఉంటే మీ పరపతి పోతుందని మధ్యాహ్నం లేబర్ సెక్రటరీ లెటర్ రాస్తుంది ఈఎస్ఐ డైరెక్టర్కి. ఆవిడ ఏసీబీకి లెటర్ రాస్తుంది ఆ రోజు మధ్యాహ్నం పైన ఆ రోజు రాస్తే సెక్రటరీ రాయడం, ఈవిడ రాయడం, ఏసీబీ కింద డీసీబీకి రాయడం, డిఎస్పీకి రాయడం, డిఎస్పీ 11 గంటలకు కేసు బుక్ చేస్తారా? నెక్స్ట్ డే మీరు చేసిన పని ఒకరిద్దరిని అరెస్ట్ చేయడం చూపించి నెక్స్ట్ డే పోయి నేరుగా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? 300 మంది గోడ దూకుతారా? గేటు దూకుతారా? భయభ్రాంతులు చేస్తారా? అలాంటి నాయకుడు నిశ్చేష్టుడు అయిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. 300 మంది వచ్చారు. ఎవరైనా అర్థం కాదు, ఎట్లొచ్చారో అర్థం కాదు. కనీసం ముందు ఇంటికి పోతే మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే అరెస్ట్ వారెంట్ చూపించి మేము ఏసీబీ చెప్పకుండా ఇంట్లో రెస్పాన్స్ చేసి కరోనా రూల్స్ కూడా పాటించకుండా ఆయన ఇంట్లోకి వెళ్తే ఆయన నిశ్చేష్టుడు అయిపోయి ఏం చేయాలో తెలియకుండా అటా గేజింగ్కి వచ్చేసి కాదు నాకేదో ట్యాబ్లెట్ ఉన్నాయంటే కాదు రావాలంటే ఆయన వచ్చేసాడు. వచ్చి ఎక్కిన ఇంట్లో భార్య ఉంది. భార్య కూడా చెప్పరా? మీరు ఆవిడ బాత్రూంలో ఉడుకున్నాడు, ఆయన కూడా చెప్పరా? లాక్కొస్తారు మీరు.
ఏమనుకుంటారు మనిషికి ఇంగు మీదే సరే తీసుకొచ్చారు. ఏంటి ఆ కుటుంబం 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వాడన్న కేంద్ర మంత్రిగా చేశాడు, ఈయన 5 ఏళ్ళు మంత్రిగా చేశాడు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అపోజిషన్ పార్టీ లీడర్ 16 మీరు అసెంబ్లీ పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారు మీరు. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉంటే కనీస సంప్రదాయాలు మీరు పాటించరా మీరు? అదే మరి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్న పడంగా తెల్లవారుజామున మీరు అనౌన్స్ చేస్తారా? అక్కడ క్లియర్ గా చెప్పారు 3 ఏళ్ల ముందు ఏదైనా కేసు ఉంటే ఇమీడియట్ గా చేయడానికి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, తర్వాత జరగాలి, తర్వాత నోటీసులు ఇవ్వాలి, తర్వాత చేయాలని గైడ్లైన్స్ ఇస్తే అవి కూడా మీరు ఫాలో కారా? ఇంకొక పక్క మానవ హక్కు ఎవరికైనా గురేసి ఏం చేస్తామంటే ఆరోగ్యంగా ఉంటే గురేస్తాం. అలాంటి ఆయన ఫైల్స్ ఆపరేషన్ ముందు రోజున బాధపడతామంటే 600 కిలోమీటర్లు 21 గంటలు ఆయన తిప్పి తిప్పి కోర్టు పెడతారా మీరు? అప్పుడు కూడా చెప్పడం అలా రిమైండ్ ఇవ్వమంటారా మీరు? అప్పుడు డాక్టర్ అనుకోని కాదు గుండె అయింది, ఆపరేషన్ అయింది, పెరిగింది, డ్యామేజ్ అయింది, ఇప్పటికి హాస్పిటల్ పోవాలని రాసి అది కూడా చెప్పరా మీరు? మేజిస్ట్రేట్ కొని ఎట్లా జరిగింది తమాషా జడ్జి చెప్తే అప్పుడు హాస్పిటల్కి రెఫర్ చేస్తే వాళ్ళు కూడా చూసిన తర్వాత 2వ ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొస్తారా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ఇది మీకు పైశాచిక ఆనందం కాదా? ఒక మనిషి యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటారా మీరు? ఒక లెటర్ రాశారు పాపానికి. ఆ విధంగా ఆలోచిస్తూ నువ్వు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాను? 43,000 కోట్ల రూపాయలు ఎస్టాబ్లిష్ చేశారు, 11 ఛార్జ్ షీట్లు వేశారు. అదే మీ కోపం. ఎందుకు ఆ రోజు ఎవరైతే కింజరపు ఎర్రంనాయుడు గారికి కేసు వేశారని, అశోక్ గారికి కేసు వేశారని వాళ్ళిద్దరి మధ్య ఖర్చు పెట్టి ఈరోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తారా? అశోక్ ట్రస్ట్ వాళ్ళ నాన్న పెట్టిన ట్రస్ట్ అది. పివిజే రాజు చాలా స్పష్టంగా 1,000 కోట్ల రూపాయలు ఆస్తి ఇస్తే ఆ ట్రస్ట్కి మీరు ఒక పైసా ఇవ్వలేదే. ఆయన 1,000 కోట్లు ఇస్తే ఒక ట్రస్ట్ రాస్తే మొదటి కొడుకు ఫస్ట్ ఉంటాడు, ఆయన చనిపోతే 2వ కొడుకు ఉంటాడు వారసత్వంగా, వాడు ఉన్నంత వరకు తర్వాత ఇది అవుతుందని చెప్పి ఇస్తే మీరు అలాంటిది మొదటి భార్య కూతురుంటే సంబంధం తీసుకొస్తారా? 2వ భార్య కూడా ఉంది, ఆయనే చనిపోయే వరకు ఉంది, వాళ్ళు మీకు లెక్కలేదా? డివోర్స్ ఇచ్చిన భార్య ఉంటే ఆయన కూతురు తీసుకొచ్చి పెట్టి ఇది అవమానం చేస్తారా మీరు? ఇలాంటివన్నీ మనం చూస్తే ఒకరిద్దరిని కాదు, అచ్చెన్నాయుడిని ఎంత నీచంగా ప్రవర్తించారు, అంత నీచంగా ప్రవర్తించారు. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తా ఉంటే చాలా మంది లీడర్స్ అందరినీ కూడా కోయళ్ళ శివప్రసాద్ 33 మంది లీడర్స్ అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులు పెడితే ఆ కేసులు భరించలేక కోయళ్ళ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంత పల్నాటి పులి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఎరపతినేని పైన కేసు, ఓనార్ రవికుమార్, చింతమణి, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, యనమల, చంద్రరాజప్ప, ఎక్స్ మినిస్టర్ హోం మొన్నవరకు అజాత్ శత్రువు ఎవరిని ఏమన్నాడు కాదు, ఆయన పైన కేసు. ఇంకో పక్క అయ్యన్న పాత్రుల పైన నిర్భయ కేసు. అదే మాదిరిగా వాసుపల్లి గణేష్, రామకృష్ణ బాబు, అదే మాదిరిగా కలవట మోహన్ రావు, జేసీ బ్రదర్స్ పైన, బోండా ఉమామహేశ్వరరావు పైన, గల్లా, కేఈ ప్రభాకర్, పరిటాల శ్రీరామ్, ఇంతమంది పైన కేసులు పెట్టారు. 33 మంది పైన కేసులు పెట్టారు. కూర్చుంటే కేసు, నడిస్తే కేసు, మాట్లాడితే కేసు. హే శ్రీరామ్ అంటే నువ్వు బూదు మాట్లాడాలని కేసు పెడతాననే పరిస్థితి మీరు వచ్చారంటే ఎంత నీచమైపోయిందండి. దేవుడి పేరు చెప్పినా మీకు బూతుగా మాట్లాడి క్రియేట్ చేసి దానిపైన కేసులు పెడతారా మీరు? సోషల్ మీడియాలో కేసులు పెడతారా మీరు? అంటే మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? రాసే స్వేచ్ఛ పత్రికలు లేదా? ఇంకొక పక్కన మీరు చూస్తే అటాక్స్ 800 జరిగింది. అదే మరి మర్డర్స్ 13, ఇల్లీగల్ కేసులు 350, 51 మందిని జైల్లో పెట్టారు. యాసిడ్ పోసారు ఒకరి పైన, గ్యాంగ్ రేపులు 15, రేపులు 308, హెరాస్మెంట్ 5,000. ఇంకొక పక్కన గవర్నమెంట్ పైన క్రిటిసైజ్ చేశారని 74 మంది పైన కేసులు పెట్టి జైల్లో పెడతారా మీరు? ఇందులో బీసీలు 225, ఎస్సీలు 78, ఎస్టీలు 11, మైనారిటీ 42, ఓసీలు 225 మంది పైన కేసులు పెట్టారు.
ఇవన్నీ కూడా ఎంత ఇదంటే ఈరోజు వీళ్ళు చేసే పని మొత్తం స్కీమ్స్ ఫర్ స్కామ్స్. ముద్దు పేర్లు పెట్టారు. ఇసుకలో ఏదో జరిగిపోయింది, మేము మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఏంటి మీ ప్రక్షాళన? మీరు రేట్లు పెట్టి ఒక పక్క రీచ్ ఒకటి, ఇంకో పక్క స్టాక్ పాయింట్. రీచ్లో ఇసుక తీస్తే స్టాక్ పాయింట్ కాదు, స్టాక్ పాయింట్లో ఉండే ఇసుక వినియోగదారుడికి కాదు. మొత్తం బ్లాక్ మార్కెట్. వేల కోట్లు దోచేస్తారు. భవన నిర్మాణ కార్మికులంతా రోడ్డు ఎక్కిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని ఉపాధి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సంవత్సరం అయింది, ఇప్పటికి కూడా మీరు ఇసుక ఇవ్వడంలా. ఊరికే దేశపోయి ఇసుక మీ పెత్తనం ఎందుకు అడుగుతున్నా నేను. ఎవడిచ్చాడు ఈ పెత్తనాన్ని అడుగుతున్నా. ఇష్టానుసారంగా చేసి ప్రజలు అడగలేరు కాబట్టి, మాట్లాడలేరు కాబట్టి 4 రెట్లు 5 రెట్లు పెంచేసి మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన లిక్కర్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేనటువంటి బ్రాండ్లు జే ట్యాక్స్ కోసం మొత్తం ఈయన ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేశాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చే బ్రాండ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతున్నా. అంటే లిక్కర్ పాలసీ ఇలాంటి పాలసీ ఎక్కడన్నా ఉందని అడుగుతున్నా. ఇది మద్యపాన నిషేధం. ముద్దు పేరు మద్యపాన నిషేధం. చేసేది ఇలాంటి తప్పుడు పనులు. ఈరోజు ఇష్టానుసారంగా బ్రాండ్లు పెట్టి ఆ బ్రాండ్ కూడా నాసిరకం తయారు చేసి ఆ డిస్టిలరీస్ కూడా మీరు హస్తగతం చేసుకొని అక్కడంతా ఇది తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో మీరు ఆడుకుంటారా? వాళ్ళ ఆర్థికంగా మొత్తం ఊబిలోకి లాగుతారా? మీరు 100% పెంచారు కరోనా వైరస్ వచ్చిందని. అంత మునుపు రేట్లు పెంచారు. ఎవడిచ్చాడు మీకు అధికారం? ఎందుకు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మీరు కొనరు? వాళ్ళు కొంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. వీళ్ళైతే మీ ఇష్ట ప్రకారం డబ్బులు ఇస్తారు, లేకుంటే మీకు కావాల్సిన వాళ్ళకే ఆ డిస్టెన్స్ కూడా వేరే చేసుకొని మీ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం ఒక 10,000 కోట్ల రూపాయల ఒక లెక్కల్లో సంవత్సరాన్ని కొట్టేయాలి. ఏంటి ఈ యొక్క మేనియా? ఏంటి పిచ్చ? ఎందుకు డబ్బుల పైన పిచ్చమే నాకైతే అర్థం కాలేదు. దానికి ఇంకొక పక్క చేశారు. ఇంకొక పక్క మీరు చూస్తే మైనింగ్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. ఒక మైనింగ్ కాదు, రాష్ట్రంలో ఉండే మైన్స్ అన్ని వీళ్ళకే కావాలి. శాండ్ కానీ అన్ని కానీ అవంతా వీళ్ళే కొట్టేశారు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తారు. పేరు ముద్దు పేరు, పేదలకు ఇంటి జాగా. జరిగింది ఏంటి? పెద్ద ఎత్తున అవినీతి. మామూలు అవినీతి కాదు, ఎప్పుడు జరిగిన అవినీతి. 5,000 లక్షల రూపాయలు ఉంటే అది 15 లక్షల రూపాయలకు రిజిస్టర్ చేస్తారు. ఒకటి ఆ పక్కనే ఉంటారు 2.5 times. 15 into 2.5 times 37,50,000 వస్తుంది. అంటే 5 లక్షలు 15 లక్షలు కొని అంటే 5 లక్షలు 37,50,000 అంటే 32,50,000 రూపాయలు అవినీతి. ఆ ఓనర్ కూడా ఒక 5-10 లక్షలు ఇస్తే ఎప్పుడు రాని రేట్ వచ్చింది కాబట్టి ఆయన సాటిస్ఫై అయిపోయాడు. ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. లూటీ ఎవరిది? షేర్ ఎవరిది? అక్కడే నాయకులు. ఇక్కడికి పోతారు. అక్కడి నుంచి మళ్ళా దాన్ని సాయిల్ పెట్టి తీసుకొచ్చి ల్యాండ్ లెవలింగ్ చేయాలి. అది ఒక ముద్దు పేరు. ల్యాండ్ లెవలింగ్ ఏంటి? ఎక్కడి నుంచో తీసుకొస్తారు సాయిల్, పక్కన తీసుకొచ్చి పోయేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి చేసి దాంట్లో 1,000 కోట్లు కొట్టి ఎక్కడే వచ్చిందండి? ఎవరు నేర్పించాడు? మొత్తం మడ అడవుల్ని, కాకినాడ, మచిలీపట్నం, ఆవా భూములు, లేకుంటే ట్యాంక్ పరంబోతులు, లేకుంటే దారులు, మీకు అడిగేవాళ్ళు లేడని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అది ఒక పక్క పెద్ద స్కాండల్. ఇంకొక పక్క రివర్స్ స్కాండల్. నేను ఆ రోజు చెప్పాను, ఇది రిజర్వ్ టెండరింగ్. మొత్తం చేసుకొని మీకు కావాల్సిన మనుషులకి ఇచ్చి అక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క చూస్తే ప్రైవేట్ బిజినెస్ పైన ట్యాక్స్. ఎవడైనా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలని నాకు ఇంత కట్టాల్సిందే. అలాంటివి 1,000 కోట్లు అవి సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చేసి రాష్ట్రాన్ని ఒక అవినీతి మయం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసిన తర్వాత ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రంలో నేను ఇంత మునిపే చెప్పాను, ముందు దాడులు, క్యాడర్ని నిర్వీర్యం చేయడం, నరేగాలో డబ్బులు ఇవ్వకుండా చేయడం, వస్తే మా పార్టీకి రండి లేకుంటే మీరు ఉండరు, అట్లా కొంతమంది.
కొంతమంది విన్నోవర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని మీరు మా పార్టీకి వచ్చేయండి, మీకు కావాలంటే ఏమైనా చేస్తామని అట్లా ఒక కేసు వేయడం, ఇంకొకటి చేయడం, పనులు చేయించడం. వాళ్ళు విన్నోవర్ ముగ్గురు ఎమ్మెల్యేలు పోయారు, ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు పోయారు, ఇద్దరు కాదు ముగ్గురు పోయారు, ఇట్లా పనులు చేయడం. అది అయిన తర్వాత ఎకనామిక్గా ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేసి వాళ్ళందరినీ విన్నోవర్ చేయడం, నోటీసులు ఇచ్చి. ఇది అయిన తర్వాత ఫాల్స్ కేసులు పెట్టి అత్యంతగా టెన్షన్ పెట్టి స్ట్రెస్ పెట్టి వాళ్ళని చేయడం. మొన్న ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు దాడులు కూడా చేయడానికి ముందుకు రావడం, ఫోన్లు చేయడం, నేను చంపేస్తాం, నేను బెదిరించడం, నేను మీద దాడి చేస్తాం, ఎవడు కాకుండా పెట్టుకుంటున్నాం, ఎందుకు పెట్టుకుంటున్నాం, ఇట్లా బెదిరించడం. రేపు దాడులు చేసినా ఆశ్చర్యం లేదు. ఎవరికి రాష్ట్రంలో ప్రొటెక్షన్ ఉంది? ఇలాంటి రాజకీయ పార్టీలకే ప్రొటెక్షన్ లేకపోతే మామూలు వ్యక్తులకి ఏం ప్రొటెక్షన్ రాష్ట్రంలో అందుతుంది? అందుకే అంబేద్కర్ ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, కలిసిమెలిసి జీవించడం, పరస్పర శాంతియుత సహజీవనం, తోటి వారి పట్ల మర్యాద, గౌరవం, ఆత్మీయత. అది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు రేపు మాకు కౌన్సిల్, ఇది రాజ్యసభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కనీసం ఈ కరోనా వైరస్లో నేను అనుకున్నాను, ఈ అసెంబ్లీ కట్టుకున్నట్టు ఇవన్నీ కూడా మాట్లాడి ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది మాట్లాడితే కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరితో తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగత అవిరోధం లేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, చెన్నారెడ్డి నుంచి పోరాడారు, జనార్దన్ రెడ్డితో పోరాడారు, రాజశేఖర్ రెడ్డితో పోరాడారు, ఈ విధంగా చాలా మంది ముఖ్యమంత్రితో పోరాడారు. కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు ఆలోచించారు? అది రాజకీయ పోరాటం. ఈరోజు మీరు చేసేది వ్యక్తిగత పోరాటానికి నాంది పలుకుతారు కావాలని. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళందరూ కూడా మీకు విరోధులుగా మీరు ట్రీట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న వాళ్ళ ఎంపీ చెప్పాడు, అవన్నీ వాస్తవాలు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చెప్పాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ వాస్తవాలను పెట్టుకొని కావాలని మీరు అలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, నియంత్రణ చేయాలి, దాడులు చేయాలి, వాళ్ళు కూడా నోరు మూసిపెట్టాలి అనే పరిస్థితి వస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాంగ అధినేతగా గవర్నర్ ఉన్నాడు. అన్ని ప్రయత్నాలు చేశాం, పోరాడాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం కోసం, చట్టాన్ని గౌరవించే విధంగా చేయించడం కోసం గవర్నర్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉండి ఇలాంటి జరిగినప్పుడు ఆయనకు బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ లేదు, దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ బ్రేక్ డౌన్. అదే సమయంలో లా అండ్ ఆర్డరే కాదు, ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఇష్టానుసారంగా ఫైనాన్షియల్గా వీటి చేసి రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు ప్రస్తావికంగా చేస్తున్నారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే వాళ్ళ మీద దాడులు చేయడం నీచం. చట్టసభల్లో, బయట, ఈ ఎగ్జిక్యూటివ్స్ అన్ని వ్యవస్థల్ని, రాజ్యాంగంలో ఉండవలసిన వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు. వ్యవస్థల్ని మనం బలపరిస్తే వ్యవస్థలు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాయి. తద్వారా ప్రజాస్వామ్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి జరిగే పరిస్థితిలో ఒక అపోజిషన్ లీడర్గా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా నా బాధ్యతగా గవర్నర్కి చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా బ్రీఫ్ చేశాను, మెమరాండం ఇచ్చాను. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన సమాచారం తెప్పించి గవర్నర్ డిమాండ్ చేశాను. ఈరోజు గవర్నర్ కూడా 1 అవర్ పైన అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆశిస్తున్నా గవర్నర్ యాక్షన్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ. కృష్ణ గారు మాట్లాడగలరు? కృష్ణ గారు తమరు మాట్లాడగలరు? రామారావు గారు తమరు మాట్లాడగలరు? సార్, ఏదైతే గవర్నర్ తో 1-10 నిమిషాల పాటు మీ సమావేశం అది జరిగింది, ఆయన నుంచి స్పందన అది ఎలా ఉంది? నేను చాలా స్పష్టంగా గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే గవర్నర్ అనేది
ఒక రాజ్యాంగపరంగా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన ఓట్ చేయించాడు. ఎవరైతే మెజారిటీ వస్తారో వారికే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం, వారి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత గవర్నర్ తీసుకుంటాడు. ఆయన ఏ ఓట్ అయితే రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేశారో దాన్ని పూర్తిగా ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పైన ఇన్ని జడ్జిమెంట్స్ రావా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని కేసులు రావా. ఒక నేరస్తులుగా ఇతను చేసే పనులన్నీ తప్పుడు పనులు చేస్తున్నాడు. నేను సాక్ష్యాధారాలతో సహా ఆయనకు అన్ని ఇచ్చాను. ఆయన కూడా వెరిఫై చేసుకుని యాక్షన్ తీసుకోవాలని కోరాను. ఆయన బాధ్యత, ఆయన యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఏబిఎన్ రామారావు గారు తమరు మాట్లాడగలరు. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు మీరు నిన్న అసెంబ్లీకి సంబంధించి శాసన మండలికి సంబంధించిన బిల్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి 1 month లోనే డీమ్ టు బి యాక్సెప్టెడ్ కిందకి వెళ్తాయి. రాజధాని సిఆర్డిఏ చట్టం రద్దు, తర్వాత పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులని చెప్తున్నారు. అది సాధ్యం అవుతుందా? ఎందుకంటే కోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంది. కోర్టులో కూడా కాదు, అది ఎప్పుడో సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు. నిన్న కూడా ఇంకొక తీర్మానం కూడా ఇంట్రడ్యూస్ చేశాం. కాబట్టి సెలెక్ట్ కమిటీలో ఉండేదానికి వీళ్ళు ఇంకొక బిల్లు ఇంట్రడ్యూస్ చేశామా ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరదు. హైకోర్టు కూడా అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు, సెలెక్ట్ కమిటీ పంపించారు, దాని అవుట్కమ్ బట్టి మేము నిర్ణయం చేస్తాం. అలాంటప్పుడు హైకోర్టులో ఒక పక్క ఉండి ఇంకొక పక్క రైతులకి ఒక అండర్స్టాండింగ్ ఇచ్చింది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైతులకు అండర్స్టాండింగ్ ఏమి ఇచ్చారు? ఒక ఎంఓయూ రాసుకుందాం, అమరావతి డెవలప్మెంట్ చేస్తాం, 9 cities ఉంటాయి, ఈ 9 ఇవి పెట్టుకొని ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మీరు ఇచ్చే ల్యాండ్కి మీకు కూడా లాభం వస్తుంది, మీరు కూడా ల్యాండ్ ఇస్తున్నారు గవర్నమెంట్కి అని ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. దాని ఆబ్జెక్టివ్స్ అని, ఆ ఆబ్జెక్టివ్స్ని హైలైట్ చేశారని. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే రైతులు గవర్నమెంట్ కుదుర్చుకున్న అవగాహన. అది ఒక వ్యక్తి కాదు, ప్రభుత్వం. మామూలుగా ఒక కాంట్రాక్టర్ కానీ ఒక చిన్న అగ్రిమెంట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ కానీ ఏదైనా ఇవ్వకపోతే అతను డెఫర్మేషన్తో సహా తిరిగి అతని నష్టపరిహారం కట్టించాలి. అలాంటిది ఈరోజు మీరు చేసిన పనికి వాళ్ళు నష్టపోతే ఏంటి కోర్ కాన్సెప్ట్? మీ ల్యాండ్ మీకు ఇచ్చేస్తా తీసుకోండి, ఎక్కడుంది ల్యాండ్? రోడ్లు వేసి ఇంకో పక్క 10,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఆ బిల్డింగ్స్ అన్నీ అయినాయి. దీనికి బాధ్యత ఎవరిది? ఇది పబ్లిక్ మనీ కాదా? వాళ్ళకి పే చేయాలి, లక్షల కోట్లు అవుతుంది. ఎవరిస్తారు? ఇది ఎవరు ప్రయోజనం? మీ సొంత డబ్బులు ఇది కాదు. మీ యొక్క ఫ్యాన్సీకి పనిచేయడం కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఒక బ్రహ్మాండమైన ఆస్తిని సర్వనాశనం చేశారు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఈనాడు కూడా కొంత డబ్బులు మిగిలేది, పెద్ద ఆదాయం వచ్చే ప్రాజెక్టు. ఆ రోజు ఇదే మార్గం అనుకుంటే హైదరాబాద్ని డెవలప్ చేసిన తర్వాత సైబరాబాద్ ఇవన్నీ ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ అన్ని దాన్ని కంటిన్యూ చేశారు. అది మీ బాధ్యత. ఈరోజు ఒక పని చేస్తే ఆ పని మీరు క్రెడిట్ తీసుకొని ఆ రోజు చేసిన అభివృద్ధిలో కానీ ఇంత ముందు చేసిన అభివృద్ధిలో ఆదాయం వస్తుంది. మీరు ఏం అభివృద్ధి చేశారు? అలాంటప్పుడు మీరు ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక ధర్మకర్త, ఒక ట్రస్టీ మాత్రం. అంతవరకే కానీ మీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ప్రజాస్వామ్యంలో అదే మరి ఇక్కడ జరగవు. కానీ మీ వల్ల సమాజానికి నష్టం, ప్రజలకు ఇబ్బంది, శారీరకంగా మానసికంగా అన్ని విధాలా బాధపడుతున్నారు, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. అది ఒకటే బాధ. కడాని వల్ల ఏమి కాదు, ఏం జరగదు. ఈ దేశంలో ఇంకా చట్టం బతికే ఉంది. న్యాయం చేయడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రామశివరావు గారు తమరు మాట్లాడగలరు. సార్ నమస్తే సార్, రామశివరావుని. నమస్కారం సార్. మరి 2 క్వశ్చన్స్ అండి. ఒకటి అప్రాప్రియేషన్ బిల్లు మీద, రెండోది ఆర్డినెన్స్ మీద.
ఒక సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ గారు ఉన్నారు, జంధ్యాల రవిశంకర్ గారు, ఆయన కూడా పాయింట్అవుట్ చేశారు. అప్రాప్రియేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, కానీ అది కౌన్సిల్లోకి ట్రాన్స్మిట్ అవ్వలేదు. జస్ట్ ఇట్ ఈస్ ఇన్ ట్రాన్సిట్, అంటే ఇంకా రాలేదు కౌన్సిల్లోకి, ఆయన పాయింట్అవుట్ చేసింది. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా అసెంబ్లీలో పాస్ అయింది కానీ కౌన్సిల్లోకి ఎంటర్ అవ్వలేదు. కనుక ఇవి రెండు ఎనాక్ట్ అవ్వడానికి 14 days సరిపోయిద్ది అనేది కూడా కరెక్ట్ కాదు అంటున్నారు ఆయన. అంటే అసెంబ్లీలో పాస్ అయ్యింది, కౌన్సిల్లోకి ఎంటర్ అయితేనే 14 రోజులు అనే క్లాజ్ ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 198 సంథింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. కావాలన్నా కానీ ముందు దీనిలోకి ఎంటర్ అవ్వలేదు, ఇది మోషన్ మూవ్ చేయలేదు. ఫైనాన్స్ మినిస్టర్ మోషన్ మూవ్ చేస్తేనే ఇవి 14 days అనే క్లాజ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మూవ్ అవ్వలేదు కాబట్టి అది ఉపయోగపడదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచే రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ఆర్డినెన్స్ కూడా ల్యాప్స్ అయిపోయింది వన్స్ అసెంబ్లీ మొదలైంది కనుక అనేది ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అదే కరెక్ట్ అయితే గవర్నమెంట్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా, ఇలా కాకుండా ఇంకొకలాగా చేస్తే ఈ సమస్యని క్రైసిస్ నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది అని, ఒకవేళ ఇది క్రైసిస్ అని మీరు అనుకుంటే? ఇప్పుడు గవర్నమెంట్ మీ సజెషన్ నా సజెషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? నిన్న అసలు కౌన్సిల్లో ఎన్నిసార్లు అపోజిషన్ లీడర్ చెప్పాడు, ఎన్నిసార్లు డిప్యూటీ చైర్మన్ చెప్పాడు, మీరు అప్రోప్రియేషన్ పాస్ చేసుకోండి, ఇది కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్, ఫైనాన్షియల్ బిల్, ఇది మీరు సిద్ధంగా ఉన్నాం, ముందు అయితే మళ్ళీ మిగిలిన మాట్లాడతామంటే మీరు హిడెన్ అజెండా పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం వచ్చి మొత్తం రాష్ట్రాన్ని చేస్తారు. ఎప్పుడో చరిత్రలో జరిగిందా? ప్రభుత్వం అంటే ఏం చేస్తారు? బాధ్యతగా అడుక్కొని కాళ్ళు చేతులు పట్టుకొని అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకుంటారు. అపోజిషన్ పార్టీ ఒకసారి డిఫీట్ చేస్తున్న భయంతో వాళ్ళ మనుషులందరినీ తీసుకొచ్చుకొని ఓటింగ్ వేయించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు మెజారిటీ లేదు, నేను పాస్ చేస్తాను చెప్పాను. ఎందుకు ఈ ఉన్మాదం? సమాధానం చెప్పండి. ఎప్పుడో జరిగిందే? ఎక్కడ జరిగిందా? ఏ రాష్ట్రంలో జరిగిందా? అలాంటి ముఖ్యమంత్రి అలాంటి పనికిరాని వ్యక్తి. అది కాలమే నిర్ణయిస్తుంది ఏం చేస్తారనేది. ఒకవేళ రాజ్యాంగంలో ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా మళ్ళీ ఆర్డినెన్స్ ఇస్తారు, ఏమి ఇస్తారు చూడాలి. రెండోది, సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత మీరు మళ్ళా ఇంకొక రూల్ కింద నేను పంపిస్తాను, నేను పెడతానంటే ఎట్లా కుదురుతుంది? కోర్టులో కూడా మీకు చెప్పారు, సెలెక్ట్ కమిటీ వేశారు, మేం కాదు మీ అడ్వకేట్ చెప్పాడు. ఏ విధంగా కుదురుతున్నాను అడుగుతాను నేను. ఇవన్నీ కూడా ఏంటంటే చేతగాని పనులు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు. ఇంకా మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. వీళ్ళకు రాజ్యాంగం అన్నా ఏదన్నా వీళ్ళ ఇష్ట ప్రకారం నేను చెప్పాను ఎన్నోసార్లు, పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగం అని. అది కాదు, ఇక్కడ జరగదు. చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దేశంలో కొన్ని ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్ ఉన్నాయి. సిఏజీ ఉంది, ఆర్బీఐ ఉంది, ఇంకొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మాకు మెజారిటీ వచ్చింది, మాట్లాడితే మాకు మెజారిటీ వచ్చింది, అందరికీ మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మీకంటే కూడా మనకు 94లో 17.5%, 18% ఓట్లు వచ్చాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మేము ఓట్లు వచ్చాకంటే మా ఇష్ట ప్రకారం చేస్తాం, మాకు సీట్లు ఉన్నాకంటే మా ఇష్ట ప్రకారం చేస్తాం. అసలు అపోజిషన్ లోపలికి కానీ ఆ రోజు 26 మంది ఉంటే ప్రతిపక్షం హోదా లేకపోయినా మేము గౌరవించాం. సాంప్రదాయ ప్రకారం ఏంటి అది పద్ధతి, కానీ ఇది పద్ధతి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి ఆ సంస్కృతే లేదు. అవతల వ్యక్తుల్ని గౌరవించాలనే సంస్కృతే లేకుండా ఎంత బూతులండి. ఆ బూతుల పంచాంగం ఏంటంటే ఎంత అసహ్యం వేస్తుంది. ఈజ్ ఇట్ రైట్? అంటే మేము బూతులు పడడానికి వచ్చాము ఇక్కడికి కాదు, ప్రజల కోసం పడుతున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసే అరాచకాలని నిన్న టీవీ చూసిన వాళ్ళు ఎవరన్నా వీళ్ళని ఏం చేస్తారండి? ఒక మంత్రి జిప్పి ఫోటో వస్తారా? ఏంటి తొడగొడతా వస్తారా? పరిగెత్తా వస్తారా? మంత్రులు ఎక్కడికి పోతున్నారు? ఎవరన్నా ఒక సభ్యుడు ఆవేశాలకు పోతే కాదు బాబు ఉండు అని చెప్పవలసిన వాళ్ళు మీరు ఇబ్బంది చేస్తారా? కాబట్టి కాలమే ఎన్ని పరిష్కారం చేస్తుంది. విల్ ఫైట్ ఇట్ అవుట్. ఓకే, ఈశ్వర్ గారు తమరు మాట్లాడగలరు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ప్రజలకు మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వాలని పనిచేయనీయకుండా
కోర్టుల ద్వారా అలాగే ఇట్లాంటి అవకాశం ఉన్న చోట బ్లాక్ చేసే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది. దీనివల్ల ప్రజలు రేపు ఉద్యోగులు జీతాలు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ లాంటి బిల్లుల విషయంలో కూడా ఒకవైపు చేస్తూమంటూనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. నిన్న కూడా అనుకోకుండా సడన్ గా ఎవరు ఊహించిన విధంగా శానిటైజ్ చేశారు, నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఒక ప్లాన్ లో భాగమే అన్నది వైసీపీ తీవ్రమైన ఆరోపణ. మీకు బుద్ధుందని అడుగుతున్నా నేను. మీరు గవర్నమెంట్ రన్ చేసావు, మీకు అర్హత ఉందని అడుగుతున్నా. మీకు ఓట్లు వేస్తే మీ ఇష్ట ప్రకారం చేస్తారా? మెజారిటీ వేసిన అందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారా? ఈరోజు మోడీ గారు కూడా మెజారిటీ వచ్చాయి, ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నాడా రాజ్యసభలో? ఏం మాట్లాడతారు మీరు? అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ అందరినీ కలుపుకొని అందరితో ఫోన్లు చేసి ఆ బిల్లు ఏదైనా వస్తే క్రూషియల్ బిల్స్ వస్తే చెప్పి అందరినీ చేస్తున్నారు. మమ్మల్ని కూడా అడిగారు, మేము కూడా సపోర్ట్ చేశాము ఎన్నో బిల్లు. అంటే ఏంటి ఉద్దేశం? మీకు మెజారిటీ ప్రజలు ఓటేస్తే మీ ఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తారా? రాష్ట్రాన్ని రవాణా కష్టం చేస్తారా? ప్రతిపక్షాలపై దాడులు చేస్తారా? ప్రజలపై దాడులు చేస్తారా? ఫండమెంటల్ రైట్స్ లేవా? ఇక్కడ తమాషా పడుతున్నారు మీరు. మంచి పద్ధతి కాదు. మీరు చేసే నీచమైన పనులు ఎన్నిసార్లు చెప్పారు మీకు? కాన్స్టిట్యూషన్ లో ఉంది, మేము సపోర్ట్ చేస్తాం, చేయించుకోండి, మీరు కాండి పాస్ చేయడం ఉందని ఏమన్నా మిమ్మల్ని ఎందుకు చేయలేదు? చేయకుండా మమ్మల్ని మళ్ళా నెపం పెడతారు. మీకు అది కాదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. 4 రోజులు ఈ పోలీసులు కూడా కావాలని కేసులు పెట్టచ్చు. మేము కూడా కేసులు పెడతాం, ప్రైవేట్ కేసులు. ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంత ఈజీగా వదిలిపెట్టాం, అంత ఈజీగా తప్పించుకోలేదు ఎవరు కూడా. కానీ ఆ భయంతోనే కొంతమంది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, కానీ మనసులో ఎవరికి లేదు వారికి సపోర్ట్ చేయాలని కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఎదురుదాడి చేయడం మానండి, కొంచెం ప్రవర్తన మార్చుకొని చేసిన తప్పును గ్రహించి బుద్ధిగా చేయగలిగితే మిమ్మల్ని ప్రజలు కూడా క్షమిస్తారు. అట్ట కాకుండా ఇంకా ఎదురుదాడి చేస్తాం, మేము చేయాలా, మేము ఉన్నాం, మీరు ఉడిగం చేయండి, మీరంతా బానిసలు, మీకేం హక్కులు లేవు ఏంటంటే ఇవన్నీ. మేము ప్రజల పక్షాలు ఉంటాం తప్ప మీరు రాసిన స్క్రిప్ట్ చదవడానికి కానీ మేము ఉండేది ఇక్కడ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మీ అనుభవం ఏంటండి రాజకీయాల్లో? మీరు మాకు చెప్తారా వచ్చి ఓట్లు వేసారు? ఎన్ని ఎలక్షన్లు చూడలేదు? 3 నెలల్లో 6 నెలల్లో ఓట్లు వేసిన వాళ్ళు తిరగబడిన రోజులు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి వారు వేస్తారు, కొన్ని కారణాల వల్ల ఏదో చెప్పేస్తే నమ్మేసి వేస్తారు ఓట్లు. అంత మాత్రాన్ని మన ఇష్ట ప్రకారం చేస్తే ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు మీ ఎంపీని? సమాధానం చెప్పండి. ఆయన అడిగిన ఆరోపణ సమాధానం చెప్పండి. ఆయన పైన దాడి చేస్తారు మీరు. ఎవరు మాట్లాడినా వారి పైన దాడి చేస్తారు. కాబట్టి మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాను. మీ ఇష్ట ప్రకారం అందరిని బెదిరించలేదు. ఏంటి మేము చేసే పని? ఇన్ని వేల కోట్లు అవినీతి చేసి కడాన మధ్యలో అవినీతి జరిగింది. ఏం జరిగింది అవినీతి? అచ్చెన్నాయుడు లెటర్ ఇచ్చాడు అవినీతి. మీ అవినీతిలో ఒక లెక్క. కాబట్టి ఇవన్నీ కాదు, దీనికి వడ్డీతో సహా పే చేసే రోజు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా ప్రారంభండి మంత్రులుగా ఉంటే మాత్రం. ఆయన ఏం చెప్పాడు? ఎక్కువ జింపులు ప్లేస్ తిరిగితే, తొడలో కొడత తిరిగితే, పహిల్మాన్ వారు తిరిగితే అతను మెచ్చుకుంటాడు. కాబట్టి మేము కూడా చేస్తామంటే కుదరదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ప్రజాహితం కోసం చాలా వరకు ఎవడిచ్చాడండి మీకు అధికారం? హైకోర్టులో చాలా స్పష్టంగా మీ అడ్వకేట్ జనరల్ చెప్పి మేము సెలెక్ట్ కమిటీ పంపించామంటే అది గవర్నమెంట్ కమిట్మెంట్ కాదా? మళ్ళా ఇంకొక బిల్లు తీసుకొస్తారు, ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే, ఆ బిల్లు గారు ఇంట్రొడ్యూస్ చేయకపోతే మేము ఒప్పుకోమంటారా? మీరు ఏమనుకున్నారు? అంటే అంత చేతగానాలు అందరూ మీకు ఊడుగం చేయాలి. ఇక్కడ మీకు ఊడుగం చేయడానికి, ప్రజలకు ఊడుగం చేయాలనుకున్నాను. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తిరుగుబాటు చేస్తాం, పోరాడతారు. వాళ్ళు పిలిచి వాళ్ళు చెప్తా ఉంటారు. గవర్నమెంట్ బాధ్యతగా ఉంటుంది. కానీ ఈ పోరాటంలో నష్టపోతుంది ప్రజలు, ఉద్యోగులు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ప్రజలు అడగాల, నిర్ణయాలు. నేను చూడలేదా ప్రొసీడింగ్స్? మీరు మీడియా వెళ్ళారు, లేవా? మొత్తం ఎవరి తప్పు? అంటే మీ బ్లాక్ మెయిల్ మీరు సరెండర్ అయిపోవాలా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మేము గమనుండాలా? ప్రజలకు అర్థం కాదా? వాళ్ళకి అర్థం కాదా? ఎవరికి? ఎంప్లాయీస్ గారికి ఎవరు చేసిన పని? ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్లాక్మెయిల్ చేయండి.
అంటే ఈ విధంగా ఇది చేస్తానంటారు మీరు. అంటే మేము ఇంకా ఈ రాష్ట్రం వదిలిపెట్టి మారిపోవాలి అందరం, ఎవరి రాష్ట్రం ఉండక్కర్లేదా? ఏమి శాశ్వతమా? గవర్నమెంట్ శాశ్వతమా? కాదు. సాంప్రదాయాలు శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం, చట్టం శాశ్వతం, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ పర్మనెంట్. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ పర్మనెంట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.